అసలు కొన్ని కటౌట్లు చూస్తే అంతే అది అంతే. ఈ సినిమా కూడా అంతే. అసలు అభిమానం అనేది చాలా ఇంపార్టెంట్. చాలా మంది అంటారు వాడిని పిచ్చి, వాడి సినిమాలు పిచ్చి అది పిచ్చి అనేది. సినిమా దీనిలో డైలాగ్ ఉంది, సినిమాలు చూసి ఎవడు చెడిపోయాడు, ఎవడు చెడిపోతాడన్నా పొరపాటు కూడా చెడిపోయాడు. సినిమా చూస్తే కేవలం టికెట్ 105 రూపాయలు ఇప్పుడు ప్రస్తుతానికి, వైల్పాడ్ నుంచి రావడానికి ఒక 100 రూపాయలు పెట్రోల్, 20 రూపాయలు పార్కింగ్. మన బుద్ధి పడితే ఏమన్నా తింటాం ఇంటర్వెల్లో, లేకపోతే లేదు. ఓకేనా? సో అంతే ఖర్చు. అబ్బా అంటే ఒక 300 రూపాయలు అంతే ఖర్చు, అంతమించి ఖర్చులే. అదే సపోజ్ కొంతమంది బాధపడదండి, ఆల్కహాల్ తీసుకుంటే సపోజ్ ఎవ్రీడే తాగే వాళ్ళు ఎంతమంది ఉన్నారు, వాళ్ళ ఖర్చు ఎంత? వాడికి 500 ఎందుకు అవ్వదు పని. రకరకాల ఖర్చు పెట్టాలి ఉంటాడు. దుడ్డు ఉండేవాడు ఒక రకంగా ఖర్చు పెడతాడు, దుడ్డు లేని ఇంకో రకంగా ఖర్చు పెడతాడు. అవునా? ఆయన సినిమా చూసి ఎంత ఖర్చు అవుతుంది, అంతమంది ఖర్చు పెట్టలేము మనం, జరగదు. మరి దీని సినిమా చూసి ఎట్లా చెడిపోతాం మనం? అది మా చిన్న అయితే నన్ను భలే తిట్టేవాడు. ఇప్పుడు మా నాన్న కూడా కానీ ఎప్పుడు సినిమాలు పోతుంటాం ఏమరా, సినిమాలు పోతుంటాం ఏమరా అనే జీవితం సినిమాలు జరిపోయినా. సినిమాలో కూర్చుంటే మన బాధలు మర్చిపోతాను 3 గంటల సేపు. అది అంతగా రిలాక్స్ ఏముంది. మరి మొన్న అది కేరాంలో ఆ సాంగ్ జస్ట్ ఊరికే రాజశేఖర్ సాంగ్ చూసిన దానికి ఎంత ఆనందం అయిపోయినాం మనం. ఆ డిప్రెషన్ నుంచి మనం బయటపడమని మనం రిఫ్రెష్ అవ్వడమే మెయిన్ పాయింట్. అదే అభిమానం అనేది. మిడిల్ క్లాస్ మెయిన్ స్ట్రెస్ బస్టర్. అవును, ప్రతి ఒక్క హీరో, నేను మెగా హీరో, మా హీరో సినిమాలు చూసి ఒక ఆనందం. అట్లా అని చెప్పి మెగా సినిమా ఫ్యామిలీనే చూస్తూ ఉండిపోయి నేను ఆడ అన్ని సినిమాలు చూస్తా. ఎంత సినిమాలు అన్ని సినిమాలు చూస్తా, కానీ మెగా ఫ్యామిలీ చూసి ఒక ఆనందం. వాళ్ళు ఫాలో అయ్యాం కాబట్టి. తర్వాత ప్రతి ఒక్క హీరో అభిమాని ఎవరైతే అభిమాని ఉంటాడో వాళ్ళందరూ కూడా అలాగే అనిపిస్తుంది ఈ సినిమా చూస్తే. కనెక్ట్ అవ్వాల్సిందే, ఖచ్చితంగా అనవలసిందే. అన్న ఈ సినిమాలో డైలాగ్ ఉంది, అంటే ప్రేమించిన అమ్మాయి కన్నా హీరో గొప్ప అంటే గొప్పే గొప్పే గొప్పే. వాడు మాటలు చెప్పినా దాని అర్థం అదే. ఏమో హీరో అంటే మనం 100 బాధలు అంటే సినిమా థియేటర్లు కూర్చుంటామని అమ్మా అన్ని ఎగిరిపోతాయి. అంటారు 1,000 మంది వేస్తే తగ్గిపోతుంది, ఆ తగ్గిపోతే మళ్ళీ గుర్తొస్తుంది. అదే సినిమా చూసాం అనుకో దాని మెయిన్ ఆడనే ఉంటుంది అంతే. ఆ సాంగ్లు ఎన్నుకుంటా అసలు ఎట్లుంటుంది మన లైఫ్. సినిమాలు లేదే మనం లేవబ్బా. ఇంకో విషయం ఏమంటే ఇది ఒక సినిమా గురించి. నెక్స్ట్ ఇదేమంటే ఈ ఐబొమ్మ వాడి గురించి, రవిగాడి గురించి చాలా మంది మనం సపోర్ట్ చేస్తాం. సినిమాలకు వచ్చి క్యాంటీన్లో ఇవ్వలేమన్నా కరెక్టే. ఇప్పుడు నేను వచ్చాను సినిమాకు, క్యాంటీన్లో ఏం కొనుక్కోలే నేను, నాకేం కావాలా సినిమా కావాలా కట్టేసుకో అంతే. ఇప్పుడు బయట పోయి తిన్నా తినుకో, ఎడు తిన్నాడు. ఐబొమ్మ సపోర్ట్ చేయడం అంటే వాళ్ళు నకిలీనే అని అంట. అది నా ఒపీనియన్. ఎందుకు ఉంటాను నేను ప్రతిరోజు నా వర్క్ చేసుకుంటాను, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు. సాయంత్రము నేను లేనప్పుడు ఒకటి వచ్చింది నా నవీన్ అన్న చెప్పినాడు డబ్బులు అంటే వాడు ఎత్తుకోలేకపోతే ఎంత బాధ ఉంటుంది. కొన్ని నెలలు సినిమాలు తీసి, కొన్ని సంవత్సరాలు సినిమాలు తీస్తే 6 సెకండ్కి సినిమా నెట్లో వచ్చేస్తే ఏమైపోవాలి ప్రొడ్యూసర్లు. ఒకటి అంటాడు చెత్తనాకుడికి నిన్న దీంట్లో యూట్యూబ్లో లక్షల కోట్ల ఎందుకు రెమ్యునరేషన్ అంటే ఊరికే చేస్తున్నారా? ఒక సంవత్సరం సినిమా ఎంతసేపు పడుతుంది అసలు? ఒక లైట్ బాయ్ కాడి నుంచి ఎంతమంది పనిచేసేవాళ్ళు, ఎంతమంది పనిచేసేవాళ్ళు, వాళ్ళకి ఎన్ని దెబ్బలు తగలుతుంటాయి. రవితేజకి ఎన్నిసార్లు దెబ్బలు తగల, చిరంజీవి ఎన్నిసార్లు దెబ్బలు తగల. అంతెందుకు మన ఇండియా సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్కి అసలు చచ్చిపోతాను అనుకుంటారు ఒకప్పుడు ఏదో సినిమాలో, ఒక సినిమాలో అట్లా అంటాడు. మళ్ళీ రాలేదా? అందుకు పింక్ ముందు కూడా ఏదో హెల్త్ ఇష్యూ వచ్చింది చెప్పింది, నిలిపేసినామని చెప్పి మళ్ళీ రెడీ అయినా మన సినిమాలు తీసినాడా? ఎందుకు తీసినాడు ఆయన? ప్రజల కోసమే కదా, డబ్బు కోసం కానే కదా. ఇవి చెత్తనా వాళ్ళకి అర్థం కాదే కాదు. కొంతమంది ముసలి మాట్లాడుతుంటారు సినిమాలు చూసి చెడబద్దరు అవన్నీ కాదు. అసలు సినిమా అనేది మానసిక ఉల్లాసం ఉత్సాహం అంతే. కాబట్టి అందరూ సినిమాని పరిస్థితి చూడొద్దండి. నేనైతే ఇంతవరకు మీరు నమ్మరు, ఎవరు కామెంట్స్ పెట్టుకునే వాళ్ళు డోంట్ వరీ, అట్లంతా డోంట్ కేర్ మనకంతా. అయితే ఇంతవరకు ఒక్క పైరసీ సినిమా చూడలేదు, మీరు నమ్ముతారా? నేను పైరసీ కూడా ఎంకరేజ్ చేయను, ఎందుకంటే అది కష్టమేలో మనకు తెలుసు కాబట్టి. పైరసీ చేస్తే అసలు వాడు రవి గారిని వాడిని ఇంకా పెట్టారు, వాడిని తిహార్ జైల్లో చెత్తనాకుడికి జీవితంలో ఇంకా మస్తు వస్తా అంతే అంతే వాడిని పంపేయకూడదు. చెత్తనాకుడు నేను వాడిని సపోర్ట్ చేసేది ఇంకా చెత్తాలి నా ఒపీనియన్ అది. అంతే. వాళ్ళు అసలు ఒక అమ్మాయి కూడా మాట్లాడుతుంది, చాలా మంది మాట్లాడుతుంటారు. ఏమే వాళ్ళు తెలుసుకోవాల్సింది ఏమంటే ఒక డైలీ ఏదంటావో ఒక లేబర్ కానించి ఒక బయట పెట్టుకునే దోశ అంగడి కానించి వాళ్ళ కష్టపడే కష్టం నుంచి సాఫ్ట్వేర్ కాదు, సీఎం కాదు, పిఎం కాదు, ఎవరేం కానీ వాళ్ళ కష్టాన్ని దోచుకున్నాడు ఎవడైనా నకిలీ నా కొడుకే అంతే. వాడిని ఎంకరేజ్ చేసేది ఇంకా పెద్ద నకిలీలు. పరిస్థితి ఎంకరేజ్ చేయకూడదు. ప్రతి ఒక్క పనిలో జెన్యూన్గా చేయాలా, జెన్యూన్గా ఉండాలా, జెన్యూన్గా బతకాలి. అది 10 రూపాయలు సంపాదించా 5 రూపాయలు ఖర్చు పెట్టుకో, అది బాగుంటుంది. కానీ ఆ 10 రూపాయలు దెబ్బేసి ఒంగొంది దగ్గర ఊరికే ఒకటి అవుతుంది, అది కానీ కాదు. అయితే అద్భుతమైన సినిమా ఇది. ఉపేంద్ర గారు ఎట్లా చేశారు? చాలా బాగా చేశారు. రామ్ కొన్ని యాక్షన్లు అయితే తెప్పించాడు. ఉపేంద్ర మనకు ఇప్పుడు ఉపేంద్ర అప్పటి నుంచి మనము అప్పట్లో ఆయన హెయిర్ స్టైల్ మెయింటైన్ చేసే వాళ్ళమే, అదంతా వేరు. మన కూడా ఉపేంద్ర